రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీని లీక్లు అయితే వెంబడిస్తూ ఉన్నాయి సార్. ఆ మధ్య ఒక సాంగ్ లీక్ అయింది, మొన్న ఫొటోస్ రామ్ చరణ్ గారి లీక్ అవ్వడం చూస్తాం. అయితే ఇప్పుడు స్వయంగా అమెజాన్ ప్రైమ్ వారే ఈ సినిమా స్టోరీ ఇది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం చూస్తున్నాం. మరి ఏంటి వాళ్ళు అమెజాన్ ప్రైమ్ చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది అంటారు సార్? అంటే వాళ్ళు కథ లీక్ చేయలేదుగా, జస్ట్ పాయింట్ చెప్పారు అంతే, సెంట్రల్ ఐడియా చెప్పారు. ఓకే. ఆ సెంట్రల్ ఐడియా కూడా పాలనాపరమైనటువంటి సంస్కరణలు ప్రతిపాదించటం, లేకపోతే అవినీతి గురించి మాట్లాడటం, అవినీతి రహిత పాలన గురించి ఏం చేయాలనేది ఆలోచించడం, ఇలాంటి ఒక ఐఏఎస్ అధికారి తాలూకా కథ అని చెప్పారు. అంతే తప్ప వాళ్ళు కథ చెప్పాల. వాళ్ళు చాలా స్పష్టంగా పాయింట్ మాత్రమే చెప్పారు. అయితే కథ తెలిసిపోయింది అని చెప్పి గగ్గోలు పెట్టక్కర్లేదు. ఆ పాయింట్ని ఒక రకమైనటువంటి ప్రమోషనల్ ఐడియాగా వాడుకోవాలి. ఇప్పుడు రాజమౌళి తీస్తున్నటువంటి సినిమా ఉంది మహేష్ బాబుతో. అవును. ఆ సినిమాకి సంబంధించిన సెంట్రల్ ఐడియా చెప్పాడుగా ఆయన, విజేంద్ర ప్రసాద్. ఇది ఫారెస్ట్ నేపథ్యంలో జరుగుతుంది అని చెప్పాడు. అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో జరుగుతుంది కథ. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పాడు ఆయన. అంత మాత్రం చేత కథ లీక్ అయిపోయిందా లేదా అందరికీ తెలిసిపోయిందా కథ అని అనుకోనక్కర్లా. అయితే అప్పుడు కూడా ఒక అటాక్ జరిగింది. మీరు అలా కథ చెప్పేస్తే ఎలాగా అని చెప్పి మహేష్ బాబు అభిమానులు ఆయన మీద కామెంట్స్ చేశారు. దీనికంటే ముందు ఈగా సినిమాకే అసలు మొత్తం కథ చెప్పాడు ఆయన డాయస్ మీద నుంచి. అయితే కథ చెప్పి జనాల్ని అట్రాక్ట్ చేయటం అనేది ఎవరైనా చేసే పనే. ఈ కథని ఎలా, ఈ పాయింట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు శంకర్ అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ తప్ప ఈ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం కాదు. ఎందుకంటే అవినీతి మీద సినిమా ఆల్రెడీ 2-3 తీసున్నాడు ఆయన. ఏది భారతీయుడు అవినీతి మీద తీసిన చిత్రమే, అపరిచితుడులోనూ అవినీతే ప్రధానం. కాబట్టి ఒక రకంగా ఆయన ఏదైనా సరే ఒక అద్భుత రసంలో చెప్పే ప్రయత్నం చేస్తాడు శంకర్. దీనికి ఒక బలమైనటువంటి సామాజిక అంశాన్ని ఈ పాయింట్కి బలంగా చుట్టి దాన్ని జనాల ముందు పెడతాడు. ఇది ఆయన వ్యూహం. ఆయన మొదట తీసిన సినిమా ఉంది జెంటిల్మ్యాన్ అనేది యాంటీ రిజర్వేషన్ మూమెంట్. యాంటీ రిజర్వేషన్లు ఉండకూడదు అని, అంటే రిజర్వేషన్ల పేరుతో అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద కుర్రవాళ్ళ ప్రతిభను తొక్కేస్తున్నారు అనే పాయింట్ ఆధారంగా రిజర్వేషన్ మీద అటాక్. అది దాన్ని ప్రేక్షకులు పెద్ద ఎత్తున సక్సెస్ చేశారు. ఈ సక్సెస్ చేసే టైంలో ఆయన మాట్లాడాడు, దీనికంటే ముందే, సినిమా రిలీజ్ కంటే ముందే, ఇది ఫలానా టాపిక్తో ఈ సినిమా ఉండబోతోందని చెప్పాడు. భారతీయుడికి చెప్పాడు, భారతీయుడు 2కి చెప్పాడు. ఇదేంటంటే జానర్ ఏమిటి అనేది చెప్పడం ఒకటి, ఈ సినిమాలో ఏ కంటెంట్ ఉండబోతోంది అని చెప్పడం ఒకటి. అది ఎప్పుడూ కూడా లీకేజ్ కిందకి రాదు. లీకేజ్ అంటే అత్తారింటికి దారేది సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బయటకు వచ్చింది, అది లీకేజ్. స్టోరీ లీకేజ్ అంటే స్క్రిప్ట్గా లీక్ అవ్వాలి, స్క్రిప్ట్ మీకు కనిపించాలి తెర మీద. కాబట్టి అప్పటి వరకు దీన్ని లీకేజ్ అని అయితే అనలేం. ఆయన చెప్పిన పాయింట్ అది అంతే. ఇది ఈ కోణంలో కథ నడుస్తుంది అని చెప్పాడు. అది లీకేజ్ అంటే అట్టాగా ఇంకెవరూ మాట్లాడటానికి స్వేచ్ఛ లేదు అన్నట్టుగా వ్యవహరిస్తే అలాగే అభిమానులు, తప్పు కదా అది. అందుకని అందులో పాయింట్ ఏం లీక్ చేయలేదు, జస్ట్ కథ లీక్ చేయలేదు, జస్ట్ విషయం చెప్పాడు అంతే. ఈ టాపిక్ మీద సినిమా ఉండబోతోంది అన్నాడు. ప్రభుత్వ రంగము, దానిలో ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆయన పడేటువంటి స్ట్రగుల్స్, అవినీతి నాయకులతో పడేటువంటి ఘర్షణ, ఈ ఏరియాలో కాంటెంపరీ పాలిటిక్స్లో నుంచి చాలా విషయాలు తీసుకొని కథలో పేని ప్రపంచం ముందు పెట్టచ్చు. ఓకే. నోన్ ఇన్సిడెంట్లు కాబట్టి నోన్ కథగా భావించి ప్రజలు దాన్ని సక్సెస్ చేయొచ్చు. ఇలాంటి ఒక ఐడియా అంటే
దీన్ని నెగిటివ్, ప్రతిదీ నెగిటివ్గా ఎందుకు చూడాలా, ఎందుకు పాజిటివ్గా చూడకూడదు? దీన్ని పాజిటివ్గానే ప్రమోట్ చేసుకోవచ్చు అభిమానులు కూడా. వ్యతిరేకంగానే ఎందుకు ప్రమోట్ చేసుకోవాలా? ఎందుకు శంకర్ మీద గాయపడాలి? సినిమా ఏ మేరకు ఆడుతుంది అనేది, ఆయనకి ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది అవినీతి ప్రధాన అంశం అయితే. అవును. లేదు, ఆయనే అన్నట్టుగా పాలనాపరమైన సంస్కరణలు గురించి చెప్పబోతున్నాను అనేది. అంటే ఒకటి ఏది ఏమైనా శంకర్ ఐడియాలజీ కొంత రైట్కి తిరిగే ఉంటుంది. ప్రో మోడీ ఉండొచ్చు కూడా, మోడీ అనుకూల చిత్రం కూడా అయి ఉండొచ్చు, బీజేపీ అనుకూల చిత్రం కూడా కావచ్చు. లేదు, ఎక్కడికక్కడ పాలక పక్షాలని అన్వయించుకోవడానికి అనువుగా కూడా స్క్రిప్ట్ రెడీ చేసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలు అన్నిట్లోనూ రిలీజ్ పెట్టుకుంటారు. అందుకని ఈ 5-6 రాష్ట్రాల ప్రజల మనోగతాలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ స్ట్రగుల్స్, వీటి మీద కొంత ఒక చిన్న ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమం అయితే ఉంటుంది డెఫినెట్గా. ఓకే. రామ్ చరణ్ ఈ సినిమాని అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. జేడి లక్ష్మీనారాయణలా కనిపిస్తాడా, లేకపోతే మనకి లోక్సత్తా జయప్రకాష్ నారాయణలా కనిపిస్తాడా అనేది చూడాలి. ఆల్రెడీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సినిమాల్లోకి వచ్చిన, రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు సక్సెస్ అయిన దాఖలాలు కనబడలేదు మనకి ఇప్పటిదాకా, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో. ఓకే. జయప్రకాష్ నారాయణది విఫల ప్రయత్నం, విఫల ప్రయోగం జయప్రకాష్ నారాయణది. అలాగే జేడీది కూడా అదే అవుతుందేమో అనిపిస్తోంది ఇప్పుడు జరుగుతున్న వాతావరణంలో. ఆయన కంటెస్ట్ చేస్తానని చెప్తున్నాడు, కానీ ఎలా చేస్తాడు, ఏ అభ్యర్థులు ఏ ప్రాతిపదికన నిలబెడతారు, ఇవన్నీ తేలలేదు ఇంకా. ఆయనకి మద్దతుగా నిలబడాలనే ఉద్దేశం చాలా రాజకీయ పార్టీలకు ఉంది, ఇంక్లూడింగ్ 2 కూటములుగా చీలి ఉన్నప్పటికీ ఏదో కూటమిలో ఆయన ఉన్నా లేకపోయినా ఆయనకి కొంత సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఓకే జేడీకి. కాబట్టి ఈ క్యారెక్టర్స్ తాలూకా రిఫ్లెక్షన్స్ ఏదైనా ఉంటే ఉండొచ్చు అందులో. ఐఏఎస్ అన్నాడు కాబట్టి, ఐఏఎస్ పర్టికులర్గా ప్రభుత్వం అంటే పాలనాపరమైనటువంటి సంస్కరణలు, ఏ సంస్కరణలు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది, మనం ఎక్కడ కూర్చొని చెప్పలేం. ఇది టోటల్గా రామ్ చరణ్ శంకర్తో చేస్తున్నటువంటి సినిమాకి సంబంధించి వీళ్ళేదో లీకేజీ అంటున్న దానికి సంబంధించినటువంటి పాయింట్. ఏదో ఒకటి స్మెల్ రావాలి కదా సినిమాకి సంబంధించి, ఒక స్మెల్ వస్తే కన్జ్యూమ్ జరుగుతుంది. ఆ స్మెల్ క్రియేట్ చేయటం కోసం మాత్రమే అది బయటకు చెప్పారు తప్ప అన్నీ గుప్తంగా ఉంచాలంటే కుదరదు కదా. సినిమా అనేది పబ్లిసిటీతో లింక్ అయి ఉన్నటువంటి వ్యాపారం, ప్రమోషనల్ యాక్టివిటీ జరగాలి. అది ఎప్పటి నుంచి జరిగితే మంచిది, ఆరోగ్యకరమే. సక్సెస్ఫుల్ లేక వెలవెలపోతున్నటువంటి ఇండస్ట్రీలో ఏదో పద్ధతిలో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని గాయపరచకుండా హక్కును చేర్చుకోవాలి కదా, ఎందుకు చేర్చుకోవట్లేదు అనేది క్వశ్చన్ చేయొచ్చు. ఇది టోటల్గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ గొడవ, లీకేజీ గొడవ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.